Video we will discuss about the different types of amplitude modulation techniques. Amplitude modulation techniques వచ్చేసి ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కంపారిజన్ ఆఫ్ టైప్స్ ఆఫ్ AM. ఫస్ట్ వన్ వచ్చేసింది పారామీటర్స్ DSP FC స్టాండర్డ్ AM, ఇక్కడ DSB SC, SSB SC, VSB SC. DSB SC అంటే డబుల్ సైడెడ్ సప్రెస్డ్ క్యారియర్, సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్, వేస్టేజియల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్. సప్రెస్డ్ క్యారియర్ అంటే ఏంటంటే డిలీటెడ్ క్యారియర్ అనేది డిలీట్ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి హై ఉంటుంది, ఇక్కడ హై ఉంటుంది, ఇక్కడ మీడియం ఉంటుంది DSPSCలో, ఇక్కడ సింగిల్ సైడ్లో లెస్ ఉంటుంది, ఇక్కడ లెస్ దాన్ DSPSC, గ్రేటర్ దాన్ SSB అంటే దీనికంటే తక్కువ దీనికంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది డబుల్ సైడ్ బ్యాండ్ కాబట్టి దీనికంటే తక్కువ ఉంటుంది. ఇది సింగిల్ సైడ్, ఎస్ అంటే సింగిల్ సైడ్, డి అంటే డబుల్ సైడ్, అందుకు ఇది గ్రేటర్ దాన్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాండ్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 2FM, ఇక్కడ 2FM ఎందుకంటే ఇది డబుల్ సైడ్ కాబట్టి 2FM ఉంటుంది. ఇక్కడ సింగిల్ సైడ్ కాబట్టి ఓన్లీ FM ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్యాండ్ విడ్త్ బిట్వీన్ FM అండ్ 2FM అంటే ఈ రెండు దాని మధ్యలో బ్యాండ్ విడ్త్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్యారియర్ సప్రెషన్, ఇక్కడ నో క్యారియర్ సప్రెషన్, ఇక్కడ క్యారియర్ ఉంటుంది, ఇక్కడ కూడా క్యారియర్ సప్రెస్ చేస్తారు, ఇక్కడ నో క్యారియర్ సప్రెషన్ అంటే ఏంటి డిలీటింగ్ అంట చేయరు అనమాట. నెక్స్ట్ సైడ్ బ్యాండ్ ట్రాన్స్మిషన్, ఇక్కడ సైడ్ బ్యాండ్ ట్రాన్స్మిషన్ నో, ఇక్కడ కూడా నో. ఇక్కడ వచ్చేసి వన్ సైడ్ బ్యాండ్ ఈజ్ కంప్లీట్లీ, ఇక్కడ ఉండేది ఓన్లీ సింగిల్ సైడ్ కాబట్టి ఇది కంప్లీట్గా సైడ్ బ్యాండ్ అనేది జరుగుతుంది. ఇక్కడ వన్ సైడ్ బ్యాండ్ ఈజ్ పార్షియల్లీ అంటే ఇక్కడ కంప్లీట్గా జరుగుతుంది, ఇక్కడ పార్షియల్గా జరుగుతుంది వేస్టేజియల్ సైడ్ బ్యాండ్లో. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మ్యాక్సిమం మోడరేట్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ రిసీవర్ కాంప్లెక్సిటీ, సింపుల్, కాంప్లెక్స్, సింపుల్. మనం ఇక్కడ చూసుకుంటే సింపుల్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట, ఇది సింపులే. ఈ రెండు ఎందుకు కాంప్లెక్స్ మనకి, ఇక్కడ మనకు సైడ్ బ్యాండ్స్ అనేటివి మనకు ఇంక్రీజ్ చేయాలి, చాలా కష్టం అనమాట. నెక్స్ట్ మాడ్యులేటింగ్ టైప్, ఇది నాన్ లీనియర్, ఓన్లీ ఇది ఒక్కటే నాన్ లీనియర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ FC కదా ఉండేది, అంటే మనము FCని అనేది సప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ క్యారియర్ కాబట్టి ఇది నాన్ లీనియర్లో ఉంటుంది, రిమైనింగ్ వచ్చేసి లీనియర్లో ఉంటాయి. అప్లికేషన్స్ వచ్చేసి రేడియో కమ్యూనికేషన్లో యూజ్ చేస్తాం. ఇక్కడ లీనియర్ రేడియో కమ్యూనికేషన్స్ అంటే ఎలా అంటే అలా, అంటే ఇలా సౌండ్ అనేది వైబ్రేట్. ఇక్కడ లీనియర్ కమ్యూనికేషన్ అంటే ఓన్లీ స్ట్రైట్గా వెళ్తుంది అనమాట దాని యొక్క సౌండ్ అనేది, దాని యొక్క రేడియో కమ్యూనికేషన్ అనేది. లీనియర్ పాయింట్ టు పాయింట్ మొబైల్ కమ్యూనికేషన్, మొబైల్లో ఏంది పాయింట్ టు పాయింట్ వినబడుతుంది కదా, హల్లో అనేది పడుతుంది, హాయ్ అనేది వినబడుతుంది, అలా సేమ్ మొత్తం పాయింట్ టు పాయింట్ వినబడుతుంది కాబట్టి ఇది అప్లికేషన్స్ ఫర్ SSB. నెక్స్ట్ ఇది వచ్చేసి టెలివిజన్స్ అంటే లైక్ ఆటోమొబైల్స్, some other components is included in television, mobile phones or anything to give the applications of wastage side band. This is about this video. Thank you. Please like and subscribe my channel, support me. Thank you.